బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో తొందరలోనే కేసీఆర్ను సీఎం చేద్దాం, కాంగ్రెస్కు ఓటేసిన వారు బాధపడుతున్నారు, ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చిన్న దెబ్బే. వాస్తవానికి చిన్న దెబ్బే కావచ్చు, కానీ పదే పదే త్వరలోనే కేసీఆర్ సీఎం అవుతారు అని చెప్పి ఏదో కేడర్కి చెప్పే ప్రయత్నం చేయడాన్ని రకంగా చూడాలి. చిన్న దెబ్బ అధికారం కోల్పోవడం చిన్న దెబ్బ అలాగే సార్, అంటే మొత్తం అధికారం తెలుగుదేశం పార్టీ కుదిరినంత స్థాయిలో కుదిరేవాళ్ళు. అది ఇష్యూ కాదు, అధికారం ఉండడము పోవడాన్ని మించిన తేడా ఇంకేదైనా ఉంటుందా? పెద్ద దెబ్బ అంటారా సార్? అరే అధికారం పోవడం పెద్ద చిన్న దెబ్బ ఎట్లయితే సార్? కేటీఆర్ అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డా, ఇంతకన్నా పెద్ద దెబ్బ ఉన్నదిగా. ముఖ్యమంత్రి పదవి పోవడం కన్నా పెద్ద దెబ్బ ఏదైనా ఉంటుందా నాకు చెప్పండి. సీట్లు అవన్నీ నెక్స్ట్, ఓట్లు సీట్లు అవన్నీ, అధికారం పోవడమే మించిన పెద్ద దెబ్బ ఇంకేమైనా ఉంటుందా అంటున్నాను. ఓహో, అధికారం పోయినా దెబ్బ కాదు అది, మరి ఏది పెద్ద దెబ్బ అవుతుందో నాకు చెప్పండి మీరు. అంటే స్వల్ప తేడాతోనే కదా పోయింది. స్వల్ప తేడా అధికారం పోయింది కదా సార్. అధికారం పోయిందంటే ఇప్పుడు చిన్న దెబ్బతో కూడా మనిషికి 6 నెలలు లేకుండా అవుతాడు. అప్పుడు ఏమంటుంది, పెద్ద దెబ్బ అంటావా చిన్న దెబ్బ అంటావా? పెద్ద దెబ్బే ఖచ్చితంగా. మరి సో మీకు చిన్న దెబ్బతో కాలు జారి ఇట్లా మెట్లకి వెళ్ళి కాలు జారి నడుము ఇరిగిపోతుంది. ఒక 5 ఏళ్ల పాటు మీరు బెడ్ మీద ఉండాలంటారు. చిన్న దెబ్బని మెట్ మీదకి వెళ్ళి జారినంతే అంటారా, దాన్ని పెద్ద దెబ్బ అంటారా? సో మీరు 5 ఏళ్ళు మీరు బెడ్ మీద ఉండడం అని మించిన పెద్ద దెబ్బ ఏముంటుందండి? చిన్న దెబ్బే. తొందరలోనే కేసీఆర్ సీఎం ఎట్లా అవుతాడు? ఆయన కేటీఆర్ అన్నారు. నేనంటే మీరు చెప్పండి ఎట్లా అవుతారు అయ్యడానికి? ఎన్నికలు ఉన్నాయా? అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఇంకా అంటే ఇప్పుడు అంతకుముందు పిఎం అవుతానన్నాడు. ఇప్పుడు పిఎం మాట చెప్పడం లేదు, బీఆర్ఎస్ మాట చెప్పడం లేదు. ఇప్పుడు 5 ఏళ్ళకి ఎన్నికలు లేవు. ఇప్పుడు సీఎం కావాలంటే ఒకటే మార్గం, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇంకొక 21 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కలవాలి. 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, అంటే కాంగ్రెస్లో ఒక షిందే కావాలి వీళ్ళకు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సిందే అంటున్నారు కేటీఆర్. అంటే రేవంత్ రెడ్డితో కలిసి కనుక కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా? లేకపోతే 21 మంది ఎమ్మెల్యేలు కావాలి, లేదు ఎట్లా అవుతారు? అధికారం పోయి 45 రోజులైన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరిక, అది ప్రజలు అంగీకరిస్తారా చెప్పండి? అంటే మీరు అధికారం లేకుంటే ఉండలేరు, 45 రోజులు కూడా ఉండలేరు అన్న భావన పెరగదా? అది బీఆర్ఎస్ గౌరవాన్ని ఇస్తుందా? మీరు ఒక్కసారి ఎవరైనా కామన్ సెన్స్తో ఆలోచించండి. ప్రజల తీర్పుతో అధికారం పోయిన తర్వాత దొడ్డిదారునైనా నేను అధికారాన్ని తెచ్చుకుంటా, నేను కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తా అంటే అది కాంగ్రెస్ పార్టీని చీల్చి తప్ప ఇంకో మార్గం లేదు. మీరే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిందేలు వస్తారని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఆలోచనల్లా ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా కాకుండా అధికారంలో ఉన్న పార్టీని చీల్చేటువంటి ఒక కార్యక్రమంలో మునిగి తేలుతోంది బీఆర్ఎస్ అని చెప్పాలి. ఇది ప్రజలు ఆహ్వానిస్తారా? ప్రజలు అంగీకరిస్తారా? లేక లోక్సభ ఎన్నికల్లో ఓటేస్తారా? అంటే తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నిరంతరం అస్థిరపరచడానికి ఆలోచించే ప్రతిపక్షం ప్రజలు ఆదరిస్తారా? తమ తరఫున పోరాడాలని ప్రజలు కోరుకుంటారు ప్రతిపక్షం నుంచి. అందువల్ల బీఆర్ఎస్కు మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఈ రకమైన స్టేట్మెంట్లు బీఆర్ఎస్ని డ్యామేజ్ చేస్తాయి. మీరు చూస్తుండండి, పార్లమెంట్ ఎన్నికలు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. నేను ఇవాళ చెప్తున్నాను, మీ డేట్తో సహా చూడండి, 25 జనవరి నాడు చెప్తున్నాను, మళ్ళీ 25 మే నాడు కూర్చున్నాం. మీరు చూడండి, ఈ స్టేట్మెంట్లు ఇలాగే ఉంటే బీఆర్ఎస్ ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. ప్రజలు అంగీకరించరు, ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకత ఇస్తారు. ఎందుకంటే మేము కర్ణాటకలో అనుభవం చూసాం, తెలంగాణ ఎన్నికల అనుభవం చూసాం. కర్ణాటకలో కనుక స్వల్ప మెజారిటీ వస్తే బీజేపీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీని చీలుస్తుందో అని ప్రజలు 136 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. హంగ వస్తుందని అందరూ ఊహించారు. హంగ వస్తే కాంగ్రెస్ పార్టీని చీల్చి మళ్ళీ కేసీఆర్ఏ సీఎం అవుతాడు అనే కోపంతో 60 సీట్లు ఇచ్చారు. లేకపోతే హంగే వచ్చేది. మీరు మొదట్లో హంగే అన్నారు, మీరు గమనించండి. ఈవెన్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలు కూడా హంగే వచ్చింది. నా అంచనా ప్రజలు హంకే తీర్పిచ్చేవాడు. కానీ ప్రజలు ఎందుకు కాంగ్రెస్కి 60 సీట్లు ఇచ్చారంటే హంగ వస్తే ఎలాగైనా ఏమన్నా చేసి మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. అంటే 65 సీట్లు ఇచ్చినా కూడా మళ్ళీ మీరే సీఎం కావాలనుకుంటే మరి ఇంకా మిమ్మల్ని ఇంకా ఓడించాలి, అప్పుడైతేనే ఉంటారని అనుకునే అవకాశం లేదా ప్రజలు? ఇది లోక్సభ ఎన్నికల్లో పార్టీని డ్యామేజ్ చేయదా? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ని చీల్చి వీళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి రాయల్గా 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో కావాలని కోరుకోవడం తప్పలేదు.
ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఉండదు అనడంలో తప్పలేదు. పోనీయండి, కాంగ్రెస్లో కుమ్లాటలు మొదలై కాంగ్రెస్ పార్టీ సొంత సమస్యలతోనే పడిపోయే సిచ్యువేషన్ ఉంటే అప్పుడు మాట్లాడినా తప్పలేదు. కానీ ఏమీ లేదు, సుభిక్షంగా ప్రభుత్వం ఉన్న సమయంలో మేము ఏక్నాథ్ షిందేలు పుడతారు, సీఎంఏ కేసీఆర్ సీఎం అవుతాడు అంటే ఇది ఏ రకంగా గౌరవిస్తారు? అప్పుడు అధికారం ఉన్న వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అందుకే వాళ్ళు కూడా అంటున్నారు 39 ముక్కలు అవుతాయి, 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిశారు, వాళ్ళు కలవడం పైన రకరకాల ఊహాగానాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? రేపు మీరు చూడండి, రేపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను చీల్చిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని తప్పనరు. ఏది మరి వాళ్ళ ప్రభుత్వం పడిపోతున్నప్పుడు ఏం చేయాలి అంటారు. ఎందుకంటే కేసీఆర్ని సీఎం చేయడానికి 40 రోజుల తర్వాతనే బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా మరి అంటారు. ఇది ఈ రకంగా లెజిటిమసీని తెస్తున్నారు. రేపు బీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే దానికి లేని లెజిటిమసీని బీఆర్ఎస్ నేతలే చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని అంగీకరించారు ప్రజలు, ప్రతిపక్షాన్ని బలంగా ఉండాలని మనం కోరుకోవాలి. అందువల్ల ఈ రకమైన రాజకీయ స్టేట్మెంట్లు బీఆర్ఎస్ను మరింతగా దెబ్బతీస్తాయని అంచనా.